ట్రెడిషనల్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ మార్కెటింగ్. ఈ వీడియోలో మనం ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏమిటి, దాన్ని ఎలా చేస్తారు, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని చూస్తాము. అంతేకాకుండా డిజిటల్ మార్కెటింగ్ యొక్క అడ్వాంటేజెస్ వెన్ కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ క్లాస్ మీకు అర్థం అవ్వాలి అంటే ముందుగా మీరు నా ప్రీవియస్ వీడియోస్ అయినటువంటి వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఆడియన్స్ రీచ్, ఎంగేజ్మెంట్, లీడ్స్, ఈ రెండు వీడియోలను చూస్తే బాగుంటుంది. నెక్స్ట్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే తెలుసుకునే ముందు వాట్ ఈజ్ మార్కెటింగ్ అంటే ఏంటో చూద్దాం. మార్కెటింగ్ మీన్స్ ప్రమోషన్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ ఏ బ్రాండ్. అంతేకాకుండా ఈ మార్కెటింగ్లో 2 టైప్స్ ఉంటాయని కూడా చెప్పుకున్నాం. వన్ ఈజ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్కి డెఫినేషన్ చూడొచ్చు. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఈజ్ ఆఫ్లైన్ ప్రమోషన్ ఆఫ్ ఏ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ ఆర్ బ్రాండ్. అంటే ఇంటర్నెట్తో అవసరం లేకుండానే మనం ఏదైనా ప్రమోషన్ని చేయగలిగితే దాన్ని ట్రెడిషనల్ మార్కెటింగ్గా భావించవచ్చు. ఇక ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎన్ని రకాలుగా చేస్తారు, చాలా రకాలుగా చేస్తారు. అన్నీ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు, బట్ మెయిన్ మెథడ్స్ మాత్రం నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ మెథడ్ మ్యాగజైన్స్. అంటే మీరు చూసే ఉంటారు, ఇండియా టుడే, ఈనాడు, సండే మ్యాగజైన్, ఇలాంటి వాటిలో యాడ్స్ ఇవ్వటం ద్వారా ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. తర్వాత ఫ్లయర్స్ అండ్ బ్రోచర్స్. ఇది కూడా మీకు తెలిసిందే. పాంప్లెట్స్ని ఈ రోడ్ మీద డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ మన ఇంటి ముందు గేట్కి కూడా పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. ఇది ఒక టైప్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. నెక్స్ట్ రేడియో, దట్ మీన్స్ ఎఫ్ఎం రేడియో. ఈ రేడియో మిర్చి 98.5 సమ్ రేడియో ఛానల్స్ ఉన్నాయి. అలాంటి వాటిల్లో కూడా యాడ్స్ ఇవ్వచ్చు. తర్వాత అతి ముఖ్యమైనటువంటి మెథడ్ సేల్స్ మెన్. కొంతమంది సేల్స్ మెన్ తమ ప్రొడక్ట్స్ను ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ సేల్ చేస్తూ ఉంటారు. ఇది తరచుగా మనం గమనించే మార్కెటింగ్ టైప్. నెక్స్ట్ టీవీ యాడ్స్. ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నది కానీ చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కొన్ని ప్రొడక్ట్స్కు మాత్రమే ఈ టీవీ యాడ్స్ ఇవ్వటం జరుగుతుంది. నెక్స్ట్ డెమో టెంట్స్. మీరు ఈ రోడ్ పైన తిరిగేటప్పుడు గమనించే ఉంటారు, ఐడియా, ఎయిర్టెల్ సిమ్ కార్డ్స్ అమ్మేవాళ్ళు, లోన్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, లేకుంటే కార్స్ని డెమోగా పెట్టేవాళ్ళు రోడ్ పక్కన ఒక టెంట్ వేసుకొని ప్రమోషన్ చేస్తూ ఉంటారు. దీనిని డెమో టెంట్స్ అంటుంటారు. దీని ద్వారా కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత బిల్ బోర్డ్స్. ఇది మీకు తెలిసిందే. అంటే బస్ షెల్టర్స్ పైన బోర్డే కానివ్వండి, కట్అవుట్సే కానివ్వండి, ఇంకా ఏదైనా ఫ్లెక్స్ బోర్డ్సే కానివ్వండి, వీటన్నిటిని కూడా బిల్ బోర్డ్స్ అని అంటూ ఉంటారు. తర్వాత మెయిల్స్. అంటే ఇంటికి మనకి లెటర్స్ వస్తూ ఉంటాయి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా. ఈ మెథడ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడటం లేదు, కానీ 10 years బ్యాక్ వరకు బాగా యూజ్ చేశారు. అంటే ఒక కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ డీటెయిల్స్ని వాళ్ళ ఇంటి అడ్రస్ని కలెక్ట్ చేసేసి ఆ అడ్రస్లకు పోస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది ఖర్చుతో కూడుకున్నది కాబట్టి దాని జోలికి ఎవరు వెళ్ళటం లేదు. తర్వాత న్యూస్ పేపర్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఈనాడు, ఆంధ్రజ్యోతి, డెక్కన్ క్రానికల్, ఇలాంటి న్యూస్ పేపర్స్లో కూడా మెయిన్ ఎడిషన్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ ఎడిషన్ ఉంటుంది. వీటిలో ఇస్తే డిస్ప్లే యాడ్స్ అయినా ఇస్తారు, లేకుంటే క్లాసిఫైడ్ యాడ్స్ అయినా ఇస్తూ ఉంటారు. ఇది కొంచెం ఖర్చుతో కూడుకుంది బట్ ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. తర్వాత రోజు మనల్ని అతిపెద్దగా విసిగించేటువంటి ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతి ఏంటంటే టెలికాలింగ్. అంటే మన మొబైల్ నెంబర్స్ డేటాబేస్ని ఎక్కడి నుంచో కలెక్ట్ చేసుకొని కొన్ని కంపెనీస్ వాళ్ళు మనకి డైలీ కాల్స్ చేస్తూ ఉంటారు. కాల్స్ చేసి మీకు లోన్ కావాలా, క్రెడిట్ కార్డు కావాలా, లేకుంటే ఇన్సూరెన్స్ ఏమైనా కావాలని అడుగుతూ ఉంటారు. దీన్ని టెలికాలింగ్ అంటారు. ఇవి ముఖ్యమైనటువంటి ట్రెడిషనల్ మార్కెటింగ్ పద్ధతులు. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్ని చూద్దాం. నంబర్ 1, రీచ్ లోకల్ ఆడియన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆల్రెడీ ఈ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ క్లాస్ నుంచి కంటిన్యూ చేస్తూ వస్తున్నాను. ఒక డెంటల్ క్లినిక్ తీసుకోండి. ఆ డెంటల్ క్లినిక్ సంబంధించినటువంటి ప్రమోషన్ని లోకల్గా, అంటే ఆ డెంటల్ క్లినిక్ నియర్ బై చేస్తూ ఉంటారు. అంటే ఆ నియర్ బై
పబ్లిక్ని, లోకల్ ఆడియన్స్ని రీచ్ కావాలి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సెకండ్, రీయూజ్ అండ్ రీసైక్లింగ్ పాసిబుల్. చిన్న ఎగ్జాంపుల్, ఒక డెమో టెంట్ తీసుకోండి. ఈ డెమో టెంట్ని ఈరోజు ఒక స్ట్రీట్లో మనం పెట్టొచ్చు, రేపు ఇంకొక స్ట్రీట్లో కూడా పెట్టొచ్చు. అంటే దీనిని రీయూజింగ్ అంటూ ఉంటారనమాట. ఇలాంటిది పాసిబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్లెక్స్ బోర్డ్ తీసుకోండి. ఇవాళ ఒక మ్యాటర్తో ఒక ఫ్లెక్స్ బోర్డ్ని మనం చేసాము. ఆ తర్వాత ఫ్లెక్స్ ఒక్కటి తీసేసి ఆ ఫ్రేమ్కి ఇంకొక మ్యాటర్ని కూడా మనం ఫిట్ చేసుకోవచ్చు. దీనిని రీసైక్లింగ్ అంటూ ఉంటారు. ఇది కూడా ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఒక అడ్వాంటేజ్. తర్వాత థర్డ్ వన్, ఫెమిలియర్ మార్కెటింగ్ మోడ్. ఇది పబ్లిక్కి తెలిసినటువంటి మార్కెటింగ్ మోడ్. సపోజ్ ఇంటర్నెట్ అసలు యూజ్ చేయని పర్సన్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్లకు ఇది చాలా ఫెమిలియర్గా అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇది వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు కదా, అలా మనం దీన్ని భావించాల్సి ఉంటుంది. సో అలాంటి వారి కోసం, అంటే ఇంటర్నెట్ యూజ్ చేయని వారి కోసం మంచి మార్కెటింగ్ మెథడ్ ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్. నెక్స్ట్, హార్డ్ కాపీ ఈజీలీ పాసెస్. ఇక్కడ హార్డ్ కాపీ అంటే ఇంతకుముందే చెప్పాను, ఏదైనా ఫ్లెక్స్ బోర్డే కావచ్చు, ఒక పాంప్లెట్సే కావచ్చు, లేకుంటే బ్రోచర్సే కావచ్చు. వీటిని ఒకరోజు కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, సెకండ్ డే ఇంకా కొన్ని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. అంటే మనకు ఇక్కడ వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు. ఇంకోటి, అలాంటి దానిని మళ్ళీ తయారు చేయించడం కూడా మనకి చాలా సులువుగా ఉంటుంది. తర్వాత ఫిఫ్త్ వన్, గ్రేటర్ ఎక్స్పోజర్. చాలామందికి మనం ఈ ప్రమోషన్ మెథడ్లో ఎక్స్పోజ్ చేయొచ్చు. అంటే సపోజ్ ఒక బస్ షెల్టర్ మీద ఒక చిన్న బోర్డు మీరు పెట్టారనుకోండి, ఆ బస్ షెల్టర్కి వచ్చే వారందరూ కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువ మందికి పబ్లిక్ రీచ్ కావాలి అంటే కాస్ట్ ఎక్కువైనా సరే ఇది ఒక మంచి మెథడ్. సిక్స్త్ వన్, న్యూ ఆడియన్స్. అంటే సపోజ్ ఒక హైవే తీసుకోండి, హైవే అంటే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్ తీసుకోండి. అక్కడ మనం ఒక బిల్ బోర్డ్ని ఫిక్స్ చేసినట్లయితే ఆ రోడ్ మీద డైలీ వచ్చేవారే కాకుండా కొత్తగా వచ్చేవారు కూడా ఎంతోమంది ఉంటూ ఉంటారు. వాళ్ళని కూడా, అంటే వాళ్ళ అటెన్షన్ని కూడా మనం అట్రాక్ట్ చేయవచ్చు. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. నెక్స్ట్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇక్కడ ఫస్ట్ పాయింట్ మీకు అర్థం కావాలి అంటే ప్రీవియస్ వీడియో మీరు కంపల్సరీ చూసి ఉండాలి. కాంట్ మెజర్ రీచ్ అండ్ ఎంగేజ్మెంట్. అంటే మనం ఒక బిల్ బోర్డ్ని ఒక మెయిన్ రోడ్ మీద ఫిక్స్ చేస్తే దానిని ఎంతమంది చూశారు అనేదాన్ని మనం ఇక్కడ మెజర్ చేయలేమండి. అంతేకాకుండా చూసి ఎంతమంది చదివారు, చూడటం రీచ్ అయితే ఇక్కడ చదివి మన ఫోన్ నెంబర్ని వాళ్ళు తీసుకోవటం అనేదాన్ని ఎంగేజ్మెంట్ అంటూ ఉంటాం. ఈ రెండింటిని కూడా మనం మెజర్ చేయలేము. సెకండ్ వన్, నో టార్గెటెడ్ ఆడియన్స్. అంటే సపోజ్ మనకు ఒక బ్యూటీ పార్లర్ ఉంది అనుకోండి. ఈ బ్యూటీ పార్లర్కి వచ్చే కస్టమర్స్ అంతా కూడా విమెన్ అయి ఉంటారు. ఈ విమెన్ని మాత్రమే టార్గెట్ చేయటం కష్టం. అంటే సర్టెన్ డెమోగ్రాఫిక్స్కి సంబంధించిన వాళ్ళని మాత్రం టార్గెట్ చేయాలి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ యూజ్ అవ్వదు. ద థర్డ్ వన్, పీపుల్ స్కిప్ కమర్షియల్స్. ఇది చాలా చిన్న విషయం, అంతేకాకుండా పెద్ద విషయం కూడా. టీవీలో మీకు ఏదైనా యాడ్ వచ్చినప్పుడు ఆ ఛానల్ను మార్చేసి వేరే ఛానల్ను చూస్తూ ఉంటారు. కాబట్టి ట్రెడిషనల్ మార్కెటింగ్లో స్కిప్ చేసే ఛాన్స్ చాలా ఉంటుంది. అంటే అవసరమైన వాళ్ళు స్కిప్ చేయరు, మ్యాక్సిమం స్కిప్ చేస్తుంటారు. స్టాటిక్ టెక్స్ట్. సపోజ్ మీరు ఒక న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చేసారనుకోండి, ఆ యాడ్ వచ్చిన తర్వాత దానిని చేంజ్ చేయటం కుదరదు. ఇది ఒక డిసడ్వాంటేజ్. నెక్స్ట్, ఫిఫ్త్ వన్, ల్యాక్ ఆఫ్ టైమ్ టు అప్డేట్ మెసేజ్. ఇది కూడా ఫోర్త్ వన్కి సిమిలర్ ప్రాబ్లం అండి. ఆల్రెడీ మనం ఒక యాడ్ని బయటికి ఇచ్చేస్తే దానిని చేంజ్ చేయటం అనేది కుదరని పని. ఎక్స్పెన్సివ్ కంపేర్ టు ఆన్లైన్ మార్కెటింగ్. దిస్ ఇస్ ద సిక్స్త్ పాయింట్. ఆన్లైన్ మార్కెటింగ్తో పోలిస్తే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది. నెక్స్ట్, సెవెంత్ వన్, ప్రొవైడ్ లెస్ ఇన్ఫర్మేషన్. మీరు చూడండి, ఒక వెబ్సైట్లో మీరు ఎంతైనా ఇన్ఫర్మేషన్ పెట్టవచ్చు, అంటే డిజిటల్ మార్కెటింగ్ చేయాలి అనుకుంటే. కానీ ఒక బ్రోచర్లో ఎంత మ్యాటర్ని ప్రింట్ చేస్తారండి? సో లెస్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ప్రొవైడ్ చేయగలుగుతాము. ఫోర్స్డ్ ఆన్ ద కన్జ్యూమర్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అనేది ఎప్పుడైనా సరే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం బలవంతంగా వాళ్ళ మీద రుద్దుతూ ఉంటాం. ఒక టీవీలో కొత్త మూవీ వస్తుంటుంది,
మనకు మూవీ మాత్రమే చూడాలి అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారు, ఆ మూవీ మధ్యలో యాడ్స్ వేస్తూ వెళ్తుంటారు. ఇది ఫోర్స్ చేయడం అనమాట. ఈ ఫోర్సింగ్ అనేది ట్రెడిషనల్ మార్కెటింగ్లో చాలా ఉంటుంది. ఇప్పుడు ట్రెడిషనల్ మార్కెటింగ్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చూసాము. వాటితో కంపేర్ చేసుకుంటే డిజిటల్ మార్కెటింగ్లో ఎటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయో చూద్దామండి. ఇక్కడ 9 టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్, మెయిన్ అడ్వాంటేజెస్ మాత్రం నేను చెప్తున్నాను. ఈ కోర్సు చివరి వరకు ఇంకా మిగతావి కూడా మీకు అర్థమవుతాయి. అండ్ నెంబర్ 1, టార్గెట్ ఏ లోకల్ ఆడియన్స్ బట్ ఆల్సో ఇన్ ఇంటర్నేషనల్. అంటే డిజిటల్ మార్కెటింగ్ తోటి మన నియర్ బై ఆడియన్స్నే కాకుండా అమెరికాలో, జపాన్లో ఉన్న వాళ్ళని కూడా టార్గెట్ చేయొచ్చు. సెకండ్ 1, ఆడియన్స్ కెన్ చూస్ యువర్ కాంటెంట్. ఇక్కడ మనము ఫోర్స్ చేయట్లేదు, ఆడియన్స్కి ఒక చాయిస్ ఇస్తున్నాం. అంటే ఎటువంటి కంటెంట్ అయితే తనకు ఇష్టమో అలాంటి యాడ్సే చూస్తూ ఉంటారు. ఇది డిజిటల్ మార్కెటింగ్లో వీలవుతుంది. థర్డ్ 1, ఇంటరాక్షన్ విత్ యువర్ ఆడియన్స్ ఈజ్ పాసిబుల్. ఇంటరాక్షన్ మీన్స్, సపోజ్ ఒక ఫేస్బుక్ పేజ్లో ఒక పోస్ట్ని మనం బూస్ట్ చేసామనుకోండి. ఆ బూస్ట్ చేసినటువంటి పోస్ట్ని ఒక విజిటర్ చూసి అక్కడే కామెంట్ పెట్టవచ్చు. అంటే అక్కడికక్కడే అతను మనతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇలాంటి ఛాన్స్ మనకు డిజిటల్ మార్కెటింగ్లో ఉంటుంది. ఇంకా డిజిటల్ మార్కెటింగ్ కాస్ట్ ఎఫెక్టివ్. ట్రెడిషనల్ మార్కెటింగ్తో పోలిస్తే ఖర్చు తక్కువ. అంతేగాని ఇది ఫ్రీ కాదు, చాలా ఖర్చు తక్కువ అని కూడా మనం చెప్పలేము. డేటా అండ్ రిజల్ట్స్ ఆర్ ఈజీలీ రికార్డెడ్. అంటే మన ఎనలైటిక్స్ ఉంటాయి. మనం ఒక యాడ్ ఇచ్చినప్పుడు అది ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమందితో ఎంగేజ్మెంట్ అయింది, ఎన్ని లీడ్స్ వచ్చాయి అనే డేటాని రికార్డ్ చేయడం చాలా ఈజీ. బికాజ్ ఆ ఫేస్బుక్, గూగుల్ వాళ్ళే మనకి ఆ ఫెసిలిటీని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్, బెస్ట్ ఫర్ స్టార్టప్స్. కొత్తగా పెట్టిన కంపెనీస్ వాళ్ళకు ట్రెడిషనల్ మార్కెటింగ్లోకి వెళ్ళి అంత ఖర్చు పెట్టే బదులు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వెళ్ళడం చాలా ఈజీ అన్నమాట. రియల్ టైం ఎప్పటికప్పుడు ఎంతమందికి మన పోస్ట్ రీచ్ అవుతుంది, ఎంతమంది ఎంగేజ్ అవుతున్నారు, ఎన్ని లీడ్స్ వస్తున్నాయి, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసుకోవటం డిజిటల్ మార్కెటింగ్లో చాలా ఈజీ అండి. బ్రాండ్ డెవలప్మెంట్, దీని గురించి మీకు ముందు క్లాసెస్లో వివరిస్తాను, అర్థమవుతున్నప్పుడు. నెక్స్ట్, వైరల్. ఈ పదం మీ అందరికీ తెలిసిందే. ఏదైనా ఒక విషయాన్ని వైరల్ చేయడానికి డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే యూజ్ అవుతుంది. ట్రెడిషనల్ మార్కెటింగ్ మనం యూజ్ చేయడానికి వీలు ఉండదు. సో ఈ వీడియోలో మీరు అర్థం చేసుకుంది ఏంటంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏమిటి, ఎన్ని టైప్స్లో చేస్తారు, దాని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్. నెక్స్ట్, వెన్ కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్, ఈ విషయాల్ని తెలుసుకున్నారు. నేను డిజిటల్ మార్కెటింగ్పై నెక్స్ట్ వీడియోస్ ఇంకా చేయటానికి మీ సపోర్ట్ చాలా అవసరం. మీ సపోర్ట్ నాకు 3 విధాలుగా అవసరం ఉంటుంది. 1, ఈ వీడియోని లైక్ చేయటం ద్వారా. 2, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం ద్వారా. 3వది, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయటం ద్వారా. మీరు సపోర్ట్ ఇస్తే ఇతర వీడియోస్ చేయడానికి మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. మీకు ఒక వెబ్సైట్ ఉండి ఆ వెబ్సైట్ను ఆన్లైన్లో ప్రమోషన్ చేయాలనుకుంటే, లేదా మీ వ్యాపార సంస్థకు వెబ్సైట్ అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించండి.